ఓం గంగణపతే నమ, శ్రీమాత్రే నమ, ద్రందత్తాత్రేయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, దుమ్దుర్గాయ నమ, శరవణ బబాయ నమ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, హరిమర్కట మహామర్కటాయ శ్రీరామ దూత నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, ద్రందత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాంతరజ్ఞం ప్రయత్స్వ ద్రందత్తాత్రేయ మహాశక్తి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియికంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చస్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారన్నమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు, విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, సంతాన యోగము, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహుగ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్రభగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇక వేదిక జ్యోతిష్యం ప్రకారంగా అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకు అంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి, గ్రహస్థితి మార్పు వల్ల విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్యా కూడా రాహుకేతుల స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయన్నమాట. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణతో ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. మేము విశ్లేషణ చేసిన గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ ఏ దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది, ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసుకుని తగు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రయత్నించి కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి. తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయి. మేషరాశి జాతకులకి గోచారీత్యా జూన్ నెల మాసంలో విశేషమైన గ్రహాలన్నీ కూడా మారబోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు బుధుడు అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి అతిచారంలో మార్పు వల్ల ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు, ఎంత సంపాదించినా కానీ ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కావున ప్రధానంగా మీకంతా కూడా శ్రమ అధికంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాల కోసం చతుర్థ స్థానంలో బృహస్పతి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో గృహయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి, గృహయోగ ప్రాప్తి, స్థిరాస్తి లభించడం కానీ, మీకంతా కూడా తరతరాలుగా మీకు సంక్రమించిన ఆస్తి అంతా కూడా లభించడం కానీ, మీకంతా కూడా స్థిరాస్తి లాభాలు కలగడం కానీ, పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ, మీకంతా కూడా అధిక లాభాలు సిద్ధించడం కానీ, ధనయోగాలు సిద్ధించడం కానీ జరుగుతుంటాయి. ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, బృహస్పతి గ్రహ ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, అరటి పళ్ళను దానం చేయడం, బ్రాహ్మణత్వం అంతా కూడా మామిడి పళ్ళను దానం చేయడం వల్ల అఖండ గురుబలం పెరుగుతుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంది కావున శనీశ్వర గ్రహదోష నివారణార్థం తైలాభిషేకం చేయించడం, శనీశ్వరుడికి అంతా కూడా తిలలు దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశాలలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పు జరగడం, ప్రమోషన్స్ రావడం కానీ, మీకంతా కూడా మంచి ప్రణాళికబద్ధంగా మీకంతా కూడా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి అక్టోబర్ 31 తారీఖు దాకా, ఈ యొక్క జూన్ నెల మాసం నుంచి మీకు అక్టోబర్ 31 తారీఖు దాకా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల అఖండమైన ధన ప్రాప్తి లభించడానికి, ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మీకు లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చిన్న చిన్న మనస్పర్ధలు జరగడం కానీ, ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్నగా జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరా దేవి శాంతి హోమాది కార్యక్రమాలు, బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తెల్ల గుమ్మడికాయ కూష్మాండ దానం అంటారు. తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణోత్తం దానం చేయడం వల్ల జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ అవుతుంది. నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎవరైతే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నిస్తున్నారో మేషరాశి, మేషలగ్న జాతకులు, మీరంతా కూడా ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ యొక్క లక్ష్మీనారాయణ కళ్యాణం ఆచరించడం కానీ, మరియు శివపార్వతుల కళ్యాణం ఆచరించడం కానీ, శ్వేతర్క కళ్యాణం ఆచరించడం కానీ, అశ్వత్థనారాయణ కళ్యాణం ఆచరించడం కానీ చేస్తూ ఉంటే గనక శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి గురువారం రోజున శనగలు దానం చేసుకోవడం, 16 గురువారాలు కానీ, 24 గురువారాలు కానీ, ఒక బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి, దత్తాత్రేయ స్వరూపంగా భావించేసి బ్రాహ్మణత్వంకంతా కూడా పసుపు రంగు వస్త్రాలు కానీ, మరియు మామిడి పళ్ళు కానీ, అరటి పండ్లు కానీ, శనగలు కానీ దానం చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క గురువారం, శుక్రవారం పూట అయితే కనుక బొబ్బర్లు దానం చేస్తూ ఉండాలి. బొబ్బర్లు అంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా ఉంటుంది. శుక్రుడు కళ్యాణ కారకుడు, స్త్రీతత్వ గ్రహం, అంటే మంచి కన్యాయోగాన్ని ఇచ్చే గ్రహం కావున విశేషంగా బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మరియు శుక్రుడికి ప్రీతికరంగా ఇక్కడంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శుక్రుడి ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం, అలసలందరూ దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎవరైతే కనుక ఈ యొక్క శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి పూజ ఆచరించేసి ఈ యొక్క శుక్రవారం శుక్రహోరలో 6 గంటల నుంచి 7 గంటల లోపల మీరంతా కూడా తెల్లటి వస్త్రాన్ని దానం చేయడం, మరియు అలసందలు కానీ ఈ యొక్క దీన్ని బొబ్బర్లు కానీ దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మమ జాతకరీత్యా కళ్యాణాధికార సిత్యర్థం అనే సంకల్పంతో, సప్తమ స్థానాధిపతి యొక్క ప్రధానిత్యర్థం అనే సంకల్పంతో మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా ఈ పరిహారం ఆచరిస్తూ ఉండాలి. తద్వారా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి, శుక్రుడు సప్తమాధిపతి, పంచమాధిపతి, ఏకాదశ స్థానంలో ఉండే గ్రహాలు ఈ యొక్క కళ్యాణ కారకులు అవుతారు. ఏకాదశ స్థానాధిపతి కూడా యొక్కరంగా ఉండాలి, ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. విశేషమైన ధనయోగాలంతా కూడా ఈ గ్రహాల నుంచి వస్తుంటాయి. విశేషంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యం నెరవేరడానికి బృహస్పతి మార్పు వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది.
విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి, మల్లెపూలతోటి, తులసి దళాలతో అర్చించడం వల్ల, సహస్రనామార్చన, కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయించడం మరియు మేధా దక్షిణామూర్తి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించడం వల్ల ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా కానీ మేధా దక్షిణామూర్తి దేవాలయంలో పసుపుతో అభిషేకం చేయిస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ముల మాలనంతా కూడా తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ద్రాన్ దత్తాత్రేయాయ